రైతులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే నేను ఫైనల్గా ఒకటే రైతుల తరఫున రైతులందరూ వచ్చినారు. సార్ మీరేమో లోకాయుక్త ఇచ్చింది, ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇచ్చినారు, మా పంట పొలాలు మునుగుతున్నాయని 15 ఏళ్ళు మేము పోరాటం చేసి రెవెన్యూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు పంపారు. కనీసం ఫైనల్గా లోకాయుక్త పోయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు అందరూ పంట పొలాలు మునుగుతాయని చెప్పి క్లియర్ రిపోర్ట్లు ఎస్సీ గారు ఈ గారు అందరూ చెప్తా ఉంటే ఇక్కడ కలెక్టర్ ఒక్క మాట మునిగిపోతాయని చెప్పలేదు. మాకు న్యాయం జరుగుతాయని నమ్మకం లేదు. దాల్మియా వాళ్ళ తరపునే మాట్లాడినట్టుంది తప్ప ప్రజల తరపున మాట్లాడినట్టు లేదు. కాబట్టి మేము డిమాండ్ ఒకటే, ఏ మాత్రం చిత్తశుద్ధినే జిల్లా కలెక్టర్కు ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధినే దాల్మియా యాజమాన్యం పెట్టిన అప్లికేషన్ను వెంటనే రిజెక్ట్ చేసి ప్రజల సమస్యలు అన్ని పరిష్కారం చేసి పంట పొలాలు మునుగుతున్నాయి, డస్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, బ్లాస్టింగ్ వల్ల ఇల్లు దెబ్బతింటున్నాయి. ఇవన్నీ పరిష్కారం చేసిన తర్వాత మీరు ప్లాంట్ అక్కడ పెట్టొచ్చని మీరు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పెట్టండి. అప్పటి వరకు ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేసి క్యాన్సిల్ చేయండి. తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలండి ఫ్రెష్గా దాల్మియా వాళ్ళను. ఈ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టి అప్పుడు మీరు ఆమోదం తీసుకోండి. అప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు సహకరిస్తారు. లేకుంటే దీనికి తిరుగుబాటు తప్పదు. లేకుంటే దీని మీద తిరుగుబాటు తప్ప ఇంకొకటి లేదు మార్గం ప్రజలకు. 15 ఏళ్ల నుంచి అధికారులకు చెప్తే ఏ చర్య తీసుకోలే. నిన్న దాల్మియా కోసం పెట్టినట్టుంది తప్ప ప్రజల కోసం రైతుల కోసం పెట్టే మీటింగ్ కాదు ఇది. రైతులను మోసం చేసే మీటింగ్ అంతా, రైతులకు అన్యాయం జరిగే విధంగానే ఇంకా ఇబ్బందులు కలగజేసే మీటింగ్ తప్ప న్యాయం చేయాలని పెట్టే మీటింగ్ లాగా మేము భావించడం లేదు. కాబట్టి అప్లికేషన్ క్యాన్సిల్ చేయండి. అన్ని సమస్యలు పరిష్కారం అయిన తర్వాత ఫ్రెష్గా అప్లికేషన్ దాల్మియా పెట్టుకోమనండి. అప్పుడు రైతులు కూడా సహకరిస్తారు.